దేవుని పరిశుద్ధ నామానికి స్తుతి మహిమ కలుగునుగాక. మరొక శ్రేష్టమైన ఆరాధన దినములోనికి దేవుడు మనల్ని నడిపించి ఉండగా ఉదయకాల ఆరాధనను వీక్షిస్తున్న ప్రియ దేవుని బిడ్డలందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభములను ఆహ్వానమును తెలుపుచూ ఉన్నాను. ప్రార్థన చేసుకుని ఉదయకాల ఆరాధనను ప్రారంభించుకుందాం. అందరం తలలు వంచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మహా కనికరము కలిగిన మా పరలోకపు తండ్రి, పరిశుద్ధుడవైన మా దేవ, మహోన్నతుడా, మా మంచి తండ్రి, నీకు స్తోత్రాలు, నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము నాయన. అయా గడిచిన దినములు, గడిచిన మాసములు దేవా, అయా నీ అనంతమైన ప్రేమలో, నీ అద్భుతమైన కృపలో దేవా మా జీవితాలను కాపాడి కనికరించిన కనికర సంపన్నుడా నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము నాయన. అయా గడిచిన 5 మాసములు దేవా నీ కృపా హస్తము క్రింద నాయన మా జీవితాలను, మా కుటుంబాలను, అయా సంఘమంతటిని దేవా మీరు కనికరించి కాపాడి సజీవులుగా లెక్కించి దేవా ఉదయకాల ఆరాధనలో ప్రభు నాయన పాలు పంపులు చేసుకునే కృపను మాకు అనుగ్రహింపచేసినందుకు నీకు వందనాలయ్యా. అయా ఉదయకాల ఆరాధన అంతటిలో ప్రభువా మీ సన్నిధిని, మీ ప్రసన్నతను, మీ ఆత్మ సంచారమును ప్రభువా మేము కోరుచూ ఉన్నాము దేవా. అయా ఆశపడిన ప్రాణములను తృప్తిపరచగలిగిన దేవుడవు నాయన నీకు స్తోత్రాలు దేవా. ఈ ఆరాధన అంతట్లో ప్రభువా అయా మీరు నాయకునిగా, యజమానునిగా ఉండి ప్రభువా అయా మీ మహిమార్థమై మా ఆత్మీయ జీవితాల క్షేమము నిమిత్తమై దేవా ఈ ఆరాధనను జరిగించి మీరు మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని మా రక్షణ ఆధారము, మా నిరీక్షణాస్పదమైన సర్వశక్తి కలిగిన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉదయకాల ఆరాధనలో మరొకసారి ఈ యొక్క కార్యక్రమము ద్వారా ఈ యొక్క ఆరాధనలో పాలు పంపులు చేసుకునే కృపను దేవుడు మనకు దయచేసిన విధానాన్ని బట్టి దేవునికే నిండైన కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని సంగమా, ఉదయకాల ఆరాధన నిమిత్తమై ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. దైవ వాక్యములో నుండి ఈ ఉదయకాల ఆరాధన నిమిత్తమై ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగాన్ని చదువుకుందాం. యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము పరిశుద్ధ వాక్యములో నుండి యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుతూ ఉన్నాను. నీవు లేచి జనులను పరిశుద్ధపరిచి వారితో ఈలాగు చెప్పుము, రేపటికి మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనుడి. ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేలీయులారా, మీ మధ్య శాపగ్రస్తమైనదొకటి కలదు. మీరు దానిని మీ మధ్య నుండకుండా నిర్మూలము చేయు వరకు మీ శత్రువుల ఎదుట మీరు నిలువలేరు. ఇశ్రాయేలీయులారా, మీ మధ్య శాపగ్రస్తమైనదొకటి కలదు. మీరు దానిని మీ మధ్య ఉండకుండా నిర్మూలము చేయు వరకు మీ శత్రువుల ఎదుట మీరు నిలువలేరు అని దేవుని వాక్యములో మనము చదువుతూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డారా, ఈ ఉదయకాల మన వాక్య ధ్యానములో మరి దేవుని యొక్క వాక్యములో చెప్పబడుతున్నటువంటి ఈ యొక్క మాటను అనగా, ఇశ్రాయేలీయులారా, మీ మధ్య శాపగ్రస్తమైనది ఒకటి కలదు. మీరు దానిని మీ మధ్య నుండకుండా నిర్మూలము చేయు వరకు మీ శత్రువుల ఎదుట మీరు నిలవలేరు అని దేవుని వాక్యములో మనము చదువుతున్నాం. ప్రియమైన దేవుని బిడ్డారా, మరి యొక్క వాక్యపు యొక్క మరి బ్యాక్గ్రౌండ్లోనికి మనం వెళ్ళినప్పుడు మరి దైవజనుడైనటువంటి మోషే దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులను ఐగుప్తు దేశములో నుండి నడిపించబడుతున్నటువంటి క్రమములో మోషే అనంతరము దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి నాయకుడు యెహోషువ అని దేవుని యొక్క వాక్యములో మనము చూస్తూ ఉన్నాం. మరి దేవుని వాక్యములో మరి చదవబడినటువంటి లేఖన భాగములో మనము గమనించినప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మోషే అనంతరము యెహోషువను దేవుడు నాయకుడుగా నియమించుకున్న తర్వాత తన యొక్క ప్రజలను వాగ్దాన దేశములోనికి నడిపించడానికి యెహోషువకు దేవుడు ఆ బాధ్యతను అప్పగించినటువంటి విషయాలను దేవుని యొక్క వాక్యము ద్వారా నేను జ్ఞాపకము చేస్తూ ఉన్నాను. మరి దేవుడు యెహోషువకు ఒక శ్రేష్టమైనటువంటి వాగ్దానాన్ని కూడా ఇస్తూ ఉన్నటువంటి విషయాన్ని మనము దేవుని వాక్యములో మనము గమనిస్తున్నాం.
మరి ఆ యొక్క వాక్య భాగాన్ని ఒకసారి మనము గమనించినట్లయితే దేవుడు యెహోషువకి ఇస్తున్నటువంటి ఆ శ్రేష్టమైనటువంటి వాగ్దానాన్ని ఒకసారి నేను జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉన్నాను. మోషే తర్వాత మరి యెహోషువను దేవుడు నాయకునిగా నియమించి యెహోషువకు దేవుడు ఇస్తున్న వాగ్దానము యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనములో, నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుషుడును ఎదుట నిలువలేక ఉండును, నేను మోషేకు తోడై ఉండినట్లు నీకును తోడై ఉండేదను, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము, వారికిచ్చదనని నేను వారి పితరులతో ప్రమాణము చేసిన ఈ దేశమును నిశ్చయముగా నీవు ఈ ప్రజల స్వాధీనము చేసేదవు అని యెహోషువకు దేవుడు వాగ్దానము చేస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యెహోషువ అనే పేరుకు దేవుని యొక్క మరి వాక్యములో యెహోషువ అన్నటువంటి ఈ పేరుకు మరి అర్థాన్ని ఒకసారి మనము గమనించినట్లయితే, జెహోవా ఈజ్ సాల్వేషన్, జెహోవా ఈజ్ సాల్వేషన్, యెహోవాయే రక్షించువాడు, లేక రక్షణ యెహోవాదే అన్నటువంటి ఒక శ్రేష్టమైన అర్థముతో కూడిన పేరును తన సేవకుడైన యెహోషువకు మరి దేవుడు మరి ఈ మాటను సెలవిస్తూ ఉన్నాడు అన్నటువంటి విషయాన్ని మీ అందరి గమనములోనికి నేను జ్ఞాపకము చేస్తూ ఉన్నాను. యెహోషువ నాయకత్వములో ఎరికో పట్టణమును జయించిన తర్వాత ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు ప్రజలందరూ కలిసి మరి ఒక దగ్గర మరి చేరిన సమయములో యెహోషువ హాయి అనే పట్టణమును జయించడానికి కొంతమందిని వేగుల వారిని పంపుతూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డారా, హాయి అనే పట్టణము చాలా చిన్న పట్టణము. దానిని జయించడానికి ఇశ్రాయేలు యొక్క సైన్యమంతా అవసరము లేదు అన్న సమాచారము విన్న తర్వాత యెహోషువ దాదాపు ప్రియమైన దేవుని బిడ్డలారా 3000 మందిని ఆ హాయి పట్టణము మీదికి పంపుతూ ఉన్నట్లు దేవుని వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. మరి ఈ యొక్క హాయి పట్టణాన్ని జయించడానికి వెళ్ళిన సందర్భములో అక్కడ జరిగినటువంటి విషయాన్ని ఒకసారి మనము గమనించినట్లయితే యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము 4 మరి అదేవిధంగా 5వ వచనాలు నేను చదవాలని ఆశపడుతూ ఉన్నాను. కాబట్టి జనులలో ఇంచుమించు 3000 మంది అక్కడికి వెళ్ళిరి గాని వారు హాయి వారి ఎదుట నిలువలేక పారిపోయిరి. ప్రేమైన దేవుని బిడ్డారా, జరిగినటువంటి ఈ భయంకరమైనటువంటి సంఘటన ఆ కొద్ది మందితో కలిసినటువంటి లేక కొద్ది మంది నివసిస్తున్నటువంటి ఆ చిన్న పట్టణమైన హాయి వారి ఎదుట ఈ ఇశ్రాయేలు యొక్క సైన్యము నిలువలేక పారిపోతున్నటువంటి పరిస్థితులను దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంత మాత్రమే కాకుండా వారు హాయి వారి ఎదుట నిలువలేక పారిపోయిరి. అప్పుడు హాయి వారు వారిలో 36 మనుషులను హతము చేసిరి అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డారా, ఈ యొక్క హాయి పట్టణము ముందు ఓడిపోయినటువంటి ఈ ఇశ్రాయేలు ప్రజలు వారు ఓటమి చెందిన వారుగా ఇక్కడ యెహోషువ చూడడం లేదు. ప్రియులారా, ఒక పట్టణాన్ని జయించలేక పారిపోయినటువంటి స్థితిలోనికి ఇశ్రాయేలు యొక్క ప్రజలు సైన్యము మరి వారు ఓటమి పాలయ్యి అవి దాదాపు 6 మంది హతమైనటువంటి పరిస్థితిని ఇశ్రాయేలు ప్రజలు ఓడిపోయిన స్థితికి అది సూచన కాదు. ప్రియులారా, తమను నడిపిస్తున్నటువంటి జీవము కలిగినటువంటి దేవుడు ఓడిపోయిన దానికి గుర్తుగా ఉంది అని దేవుని వాక్యంలో మనము చూస్తున్నాం. మరి ఆ సమయములో ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు యెహోషువకి ఇచ్చినటువంటి వాగ్దానము, నీవు బ్రతుకు దినములన్నిట కూడా ఏ మనుషుడు నీ ఎదుట నిలువలేడు అని ధైర్యము తెచ్చుకొని నిబ్బరము కలిగి నువ్వు ముందుకు కొనసాగుమని యెహోషువకు దేవుడు వాగ్దానం చేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడిచ్చిన వాగ్దానమునకు ఇక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితికి ఒకసారి మనము గమనించినట్లయితే మరి దేవుడు వాగ్దానము నెరవేర్చలేని సమర్థుడు ఖాళీ స్థితిలో ఉన్నాడా అని మనం వాక్యములో గమనిస్తే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు. ఆయన అబద్ధమాడుటకు నరుడు కాదు అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది. మరి జరిగిన పొరపాటు ఏమై ఉన్నదని దేవుని యొక్క సన్నిధిలో యెహోషువ ఇశ్రాయేలీల పెద్దలందరూ కూడా దేవుని పాదముల దగ్గర వారు ప్రార్థన చేస్తూ గోజాడుతూ
నాయన ఈ పరిస్థితి రావడానికి, ఈ పరిస్థితి దాపురించడానికి కారణం ఏమై ఉన్నది అని దేవుని సన్నిధిలో ప్రార్థించే సేవకునిగా యెహోషువ జీవితము కనబడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డారా, నీ ఆత్మీయ జీవితములో ఏదైనా ఓటమి, నీ ఆత్మీయ జీవితములో ఏదైనా ప్రతికూలత, నీ ఆధ్యాత్మిక జీవితములో కలవరముతో కూడిన పరిస్థితులు, అర్థము కాని పరిస్థితులు, ఓడిపోయిన పరిస్థితులు, అవమానపరచబడిన పరిస్థితులు ఎదురైనప్పుడు నీ ఆత్మీయమైనటువంటి జీవితములో నీ ఆత్మ పరిశీలన యెహోషువ జీవితములాగా ఉందా అని దేవుడు మనందరితో ప్రశ్నిస్తూ ఉన్నాడు. ప్రియులారా, జరిగిన పొరపాటు, జరిగిన తప్పు, జరిగిన లోపము ఎక్కడ ఉంది అని తన సమాజమును, తన జీవితమును ఆయన ప్రశ్నించుకుంటూ దేవుని సన్నిధిలో దుఃఖముతో, ఉపవాసముతో, ప్రేమ దేవుని బిడ్డ తన బట్టలు చింపుకొని ధూళి తల మీద పోసుకొని దేవుని పాదముల చెంత ప్రార్థిస్తున్నటువంటి ఒక గొప్ప సేవకునిగా యెహోషువ జీవితం కనబడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, చదువుకుందాం. దేవుని వాక్యంలో నుండి ఆ మాటను మనం చదువుకుందాం. చదవబడినటువంటి లేఖన భాగములో మరి అదే యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము మరి 6వ వచనం నుండి చదువుతున్నాను. యెహోషువ తన బట్టలు చింపుకొని తానును ఇశ్రాయేలుల పెద్దలను సాయంకాలము వరకు యెహోవా మందసము ఎదుట నేల మీద ముఖములు మోపుకొని తమ తలల మీద ధూళి పోసుకొనుచు, అయ్యో ప్రభువా యెహోవా, మమ్మును నశింపజేయునట్లు అమోరీల చేతికి మమ్మును అప్పగించుటకు ఈ జనులను ఈ యోర్దానుని ఎందుకు దాటించితివి? మేము యోర్దాను అవతల నివసించుట మేలు, ప్రభువా కనికరించుము అని దేవుని యొక్క సన్నిధిలో యెహోషువ ఇశ్రాయేలుల పెద్దలు మందస్సము ఎదుట తమ ముఖములో మరి తల మీద ధూళి పోసుకొని ముఖములు మందస్సము ఎదుట మరి నేల వైపు మోపుకొని ప్రార్థిస్తున్నటువంటి వ్యక్తులుగా దేవుని వాక్యములో మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డారా, ఆ సమయములో దేవుడు చూపిస్తున్నటువంటి మరి ఆ యొక్క ఓటమికి, ఆ యొక్క అపజయమునకు ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు తోడుగా ఉండకుండా హాయి పట్టణము వారి ఎదుట పారిపోవడానికి, 6 హతము కావడానికి కారణమును దేవుడు చూపిస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డారా, మరి దేవుడు యెహోషువతో మాట్లాడుచున్న సందర్భములో మరి ఈ యొక్క మాటను జ్ఞాపకం చేస్తున్నాడు. ఇశ్రాయేలీయులారా, మీ మధ్య శాపగ్రస్తమైనదొకటి కలదు, మీ మధ్య శాపగ్రస్తమైనదొకటి కలదు. మీరు దానిని మీ మధ్య నుండి నిర్మూలన చేయ వరకు మీ శత్రువుల ఎదుట మీరు నిలవలేరు అన్న విషయాన్ని దేవుడు చూపిస్తూ ఉన్నాడన్న విషయాన్ని దేవుని వాక్యం ద్వారా మనమందరము కూడా వాక్యంలో గమనిస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డారా, శాపగ్రస్తమైనది ఏమై ఉన్నదన్నటువంటి విషయాన్ని ఒకసారి వాక్యపు వెలుగులో మనము గమనించినట్లయితే అదే యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చదువుకుందాం. యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము 17వ వచనాన్ని చదవాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ఈ పట్టణమును దీనిలోనున్నది యావత్తును యెహోవా వలన శపింపబడెను అనగా యెరికో పట్టణము గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ యెరికో పట్టణము శాపగ్రస్తమైనది. ఈ యెరికో పట్టణములో ఉన్న సమస్తము దేవుని చేత శపించబడి ఉన్నది. కాబట్టి ఇశ్రాయేలీయులారా, ఏ ఒక్కరు కూడా ఈ యెరికో పట్టణములోని ఏ వస్తువును మీరు ముట్టొద్దు, శాపగ్రస్తమైన ఏ వస్తువును మీరు ముట్టవద్దు అని దేవుడు ఆ యెరికో పట్టణమును జయించడానికి మరి ముందుగానే ఈ మాటను తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డారా, మరి ఈ సందర్భములో మరి ఈ యొక్క మరి పట్టణములో శపింపబడిన దానిలో కొంచెమైనను మీరు తీసుకొని ఎడల మీరు శాపగ్రస్తులై ఇశ్రాయేలీయుల పాలెమునకు శాపము తెప్పించి దానికి బాధ కలుగజేయుదురు గనుక శపింపబడిన దానిని మీరు ముట్టకూడదు అని దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డారా, యెరికో పట్టణమును జయించడానికి వెళ్ళిన సందర్భములో ఆ శాపగ్రస్తమైనటువంటి పట్టణములో శపించబడిన దాన్ని దేనిని కూడా ముట్టవద్దు అని మరి దేవుడు ఎంతో స్పష్టంగా మరి ఆ యొక్క మరి ఇశ్రాయేలు ప్రజలందరికీ యెహోషువ ద్వారా తెలియజేస్తూ ఉండగా, ప్రియమైన దేవుని బిడ్డారా, మరి ఈ పట్టణము దీనిలోనున్నది యావత్తును యెహోవా వలన శపించబడి ఉన్నదన్నటువంటి విషయాన్ని మరచిపోయి
ఆకాను అన్నటువంటి ఒక వ్యక్తి మరి ఆ పట్టణములో ఉన్నటువంటి కొన్ని వస్తువులను ఆయన దొంగిలించినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డారా, మన ఆత్మీయ జీవితంలో కూడా ఎన్నోసార్లు మనము కూడా మన ఆత్మీయ జీవితంలో చాలా పొరపాటుగా మనము ఆలోచన చేస్తూ ఉన్నాం. నీ దేవుడు వద్దన్నది, మరి ఈ లోకములో నువ్వు జీవిస్తున్నటువంటి నీ ఆత్మీయ జీవితములో నీ దేవుని చేత శపించబడ్డవి ఈ లోకంలో ఎన్నో ఉన్నాయి ప్రియులారా. అయినప్పటికీ నీ దేవుడు వద్దన్నది, నీ దేవుడు ఒప్పుకోనిది, నీ దేవునికి విరుద్ధమైనది, మరి విరోధమైనది, అది ఏదైనా శాపముతో కూడుకున్నదని ఎప్పుడైనా నువ్వు ఆలోచన చేశావా? ప్రియ దేవుని బిడ్డారా, మరి నేను కోరుకున్న దానిని వదిలిపెట్టలేకపోవచ్చు ఉన్నాను. ఈ ఒక్కటి నాకు దొరికితే చాలు, మిగతా అన్ని విషయములో నా దేవునికి నేను అనుకూలంగా జీవిస్తాను అని ఎన్నోసార్లు దేవునికి విరుద్ధమైనది, దాని ద్వారా మన జీవితానికి పాపము శాపము వచ్చేది మనము పట్టుకొని విడవకుండా మనల్ని మనము మోసము చేసుకుంటున్న పరిస్థితుల్లో ఎన్నోసార్లు మన ఆత్మీయ జీవితంలో మోసపోతూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డారా, ఈ యొక్క ఉదయకాల ఆరాధనలో దేవుని వాక్యాన్ని వింటున్నా ప్రియ దేవుని సంగమా, మన ఆత్మీయ జీవితములో దేవునికి ఇష్టము లేనిది, దేవునికి విరుద్ధమైనది, దేవునికి అసహ్యకరమైనది నువ్వు పట్టుకొని ప్రేమల దేవుని బిడ్డలారా, ఈ ఒక్కటి నా జీవితంలో పొందుకుంటే అన్ని విషయములో నా దేవునికి నేను అనుకూలంగా జీవిస్తానని నీవు అనుకుంటూ ఉన్నావా? ప్రేమల దేవుని బిడ్డ, నిన్ను నీవు భ్రమపరుచుకుంటున్నావా? నీవు పట్టుకున్నదే, నీవు కోరుకున్నదే, నీవు ముట్టుకున్నదే, నీవు ఆశపడుతున్నదే నీ దేవుని చేత శపించబడి ఉన్నదని నిన్ను నీవు మరి మోసము చేసుకుంటున్నావు. ప్రేమల దేవుని బిడ్డారా, మరి నీ దేవుడు వద్దన్నది నువ్వు కోరుకుంటూ ఉంటే అది నీ జీవితానికి క్షేమాన్ని కలిగించేది కాదు, నీ ఆత్మీయ జీవితానికి పతనాన్ని కలిగించేదని ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యము ద్వారా మనమందరము కూడా హెచ్చరింపబడుతున్నాం. ప్రియమైన దేవుని బిడ్డారా, మరి ఈ ఆకాను అనే వ్యక్తి మరి మరి ఏ విధమైనటువంటి ఆశతో మరి ఆ యొక్క వస్తువులను దొంగిలించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు అన్నటువంటి విషయాన్ని ఒకసారి మనము గమనించినట్లయితే, మరి యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చదువుకుందాం. దేవుని పరిశుద్ధ వాక్యంలో నుండి యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము 24వ వచనాన్ని, ఒకసారి 21వ వచనాన్ని మొదటగా మనము చదువుకుందాం. మరి ఆ దోపుడు సొమ్ములో ఒక మంచి షీనారు పైవస్త్రమును, 200 తులముల వెండిని, 50 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూచి వాటిని ఆశించి తీసుకొంటిని. అదిగో నా డేరా మధ్య అవి భూమిలో దాచబడి ఉన్నవి అని దేవుని వాక్యములో మనం చూస్తున్నాం. ఈ ఆకాన్ అనే వ్యక్తి ఆ శపితమైనటువంటి మరి ఎరికో పట్టణములో ఆయన దొంగిలించిన వస్తువులు ఏమిటి అని మనం ఒకసారి ఆలోచన చేస్తే ఇక్కడ రాయబడిన 3 విషయాలు మనం చూస్తున్నాం. మొట్టమొదటగా మరి షీనారు వస్త్రము అని దేవుని వాక్యంలో చదువుతూ ఉన్నాం. మరి వెండిని మరి దొంగిలించినట్లు మనం చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాకుండా బంగారు కమ్మిని, ప్రియమైన దేవుని బిడ్డ, 200 తులముల వెండిని, 50 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూచి వాటిని ఆశించి తీసుకొంటిని అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డారా, వాటిని దొంగిలించక ముందు రాయబడినటువంటి 2 మాటలను ఈ యొక్క వాక్య భాగములో మీ అందరి గమనములోనికి తీసుకొని రావాలని నేను ఆశపడుతూ ఉన్నాను. మరి మంచి షీనారు పైవస్త్రమును, 200 తులముల వెండిని, 50 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూచి అన్నటువంటి మాటను చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డ, దొంగిలించక ముందు ఈ యొక్క ఆకాను మొట్టమొదటగా చూసినట్లు మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డారా, చూడడము అనగా నీ చూపు ఏ విధంగా ఉంది? నీ యొక్క చూపులో కల్మషము లేనటువంటి చూపుగా ఉందా? నీ చూపులో పరిశుద్ధమైనటువంటి చూపు కలిగినటువంటి స్థితిలో ఉన్నావా? లేక ఒక దురాశ అంతరంగములో ఉన్నటువంటి నీ పాపపు స్వభావమును బయటకు కనబడకుండా నీ కంటితో చూస్తూ నీ అంతరంగంలో ఉన్నటువంటి కోరికను నెరవేర్చే విధంగా నీ చూపు ఉందా? ప్రియమైన దేవుని బిడ్డారా, మొట్టమొదటగా ఆకాను దానిని చూచి అన్నటువంటి మాటను ఈ వాక్య భాగంలో మనం గమనిస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డారా, గత వారాలలో గత వాక్యములో
ఒక మాటను నేను జ్ఞాపకం చేశాను. మరి నీ దేహం అంతటికి కూడా నీ కన్ను వెలుగుమయముగా ఉండాలి అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాము. నీ కన్ను చెడినదైతే నీ దేహమంతా కూడా చీకటి అయి ఉండునని దేవుని వాక్యంలో మనం గమనిస్తున్నాం. అనగా నీ చూపులో యథార్థత లేకుంటే, నీ చూపులో పాపము లేకుండా నువ్వు జాగ్రత్త పడితే, ప్రేమల దేవుని బిడ్డలారా, ఆ కాను వలె నీ జీవితము పాడు కాకుండా నిన్ను నీవు కాపాడుకునే వ్యక్తిగా నీ జీవితం ఉంటుందని దేవుని వాక్యము ద్వారా మనము గమనిస్తున్నాం. మొట్టమొదటగా పాపము నీ అంతరంగములో ప్రవేశించడానికి నీ చూపు సరైనదిగా లేకపోతే, ఆ చూపు ప్రేమల దేవుని బిడ్డలారా రెండవ స్టేజ్లోనికి వెళ్ళినటువంటి సందర్భాన్ని మనము గమనించినట్లయితే, ఇక్కడ వ్రాయబడినటువంటి మాటను మనము గమనిస్తూ ఉన్నాం. నేను మరి చూచి వాటిని ఆశించి అన్నటువంటి మాటను చూస్తున్నాం. రెండవది, చూచిన తర్వాత దానిని నియంత్రించుకోలేక తన అంతరంగములో ఉన్నటువంటి ఆ యొక్క తప్పుడు లేక ఆ యొక్క దురాశ దానిని ఏ విధంగా చేసిందంటే, దానిని ఆశించే విధంగా చేసిందని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ప్రేమల దేవుని బిడ్డలారా, ఈ లోకములో ఏ విషయమైనా కావచ్చు, ఏ వ్యక్తులతో నీ సహవాసమైనా కావచ్చు, ఏ వ్యక్తులతో నీ సంబంధమైనా కావచ్చు, మొట్టమొదటగా నీవు చూసే చూపు నీ జీవితములో అది కల్మషాన్ని కలిగించే చూపుగా ఉందా? అపవిత్రత కలిగించే, అపవిత్రతను ఆశించే చూపుగా ఉందా? ప్రేమల దేవుని బిడ్డలారా, అప్పటికే నువ్వు ఆగలేకపోతే నిశ్చయముగా దాన్ని చూచిన దానిని ఆశించే స్థితిలోనికి నీ జీవితం వెళుతుందన్న విషయాన్ని దేవుని సేవకునిగా నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఈ యొక్క ఆకాను ఆ యొక్క వెండిని, బంగారమును, షినారు వస్త్రమును చూచి ప్రేమల దేవుని బిడ్డలారా ఆయన దాన్ని ఆశించినట్లు దేవుని వాక్యములో మనము గమనిస్తున్నాం. అంత మాత్రమే కాకుండా ఆశించి తీసుకొంటిని అనగా ఆ పాపములోనికి సంపూర్ణంగా నువ్వు వెళ్ళిపోయినటువంటి స్థితిలో ఆకాను జీవితము ద్వారా మనం హెచ్చరింపబడుతూ ఉన్నాం. మొట్టమొదటగా చూసే చూపులో లోపం ఉంటే ప్రేమల దేవుని బిడ్డలారా మన జీవితాలను జాగ్రత్త పరుచుకోవాలి. ఒకవేళ నువ్వు ఆశించిన దానిని ఒకవేళ నువ్వు చూచి ఆశించిన స్థితిలోనికి నీ జీవితం వెళ్ళినట్లయితే నిశ్చయముగా ఆ పాపమును చేసే స్థితిలోనికి నీ బ్రతుకు వెళుతుందని ఆకాను జీవితం ద్వారా మనమందరం కూడా హెచ్చరింపబడుతున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి యొక్క సందర్భములో ఈ 3 విషయాలను ఆకాను ఆశించడానికి ఆయన అంతరంగములో ఉన్న నిజమైనటువంటి ఆలోచన ఏమైనదో కొన్ని నిమిషాలు మీ గమనంలోనికి తీసుకొని రావాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ప్రియమైన దేవుని సంగమా, ఈ యొక్క షినారు వస్త్రము దేనికి గుర్తుగా ఉంది? ఆ ఆకాను అంతరంగములో ఉన్నటువంటి ఆ యొక్క ఆలోచన ఏమైనదన్న విషయాన్ని మీ గమనంలోనికి తీసుకొని రావాలని నేను ఆశపడుతూ ఉన్నాను. వెండి చాలా విలువైనది, బంగారము దానికంటే విలువైనది, వస్త్రము ప్రేమల దేవుని బిడ్డలారా మనకు అర్థము కాదు. వెండి బంగారము విలువైనది, వస్త్రములో ఉన్న గొప్పతనం ఏమిటి, ఆ వస్త్రాన్ని ఎందుకు ఆశించాడు అని మనం ఎన్నోసార్లు మనము ఆలోచన చేసిన దానికి జవాబు దొరకని స్థితి మన జీవితాలలో మనం కలిగి ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, రాయబడిన మాట షినారు వస్త్రము. షినారు అనగా ప్రియమైన దేవుని బిడ్డలారా మెసొపొతేమియాకు సంబంధించినటువంటి అనగా యూఫ్రటీసు టైగ్రిస్ నది మధ్యలో వెలిసినటువంటి మహా సామ్రాజ్యమైనటువంటి బబులోను కల్దీయులుగా పిలువబడి నెబుకద్నెజరు చేత ప్రపంచమంతటా కూడా ఒక చారిత్రాత్మకమైనటువంటి పట్టణముగా, రాజ్యముగా, అధికారము కలిగినటువంటి ఒక గొప్ప సామ్రాజ్యముగా వర్ధిల్లినటువంటి ఆ పట్టణానికి సంబంధించిన వస్త్రము షినారు వస్త్రము. రాజులు ఆ వస్త్రాన్ని సంపాదించుకోవడము ద్వారా ప్రేమల దేవుని బిడ్డ రాజులు సంపాదించుకునే ఆస్తులలో గొప్ప గొప్ప వాటిని మాత్రమే రాజులు సంపాదిస్తూ ఉంటారు ప్రియులారా. అనగా బబులోను సామ్రాజ్యానికి సంబంధించిన ఆ షినారు వస్త్రము అధికారమునకు, ఆధిపత్యమునకు, గొప్పతనమునకు అది సాదృశ్యంగా ఉందన్న విషయాన్ని దేవుని యొక్క వాక్యాన్ని బట్టి నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఆ షినారు వస్త్రము ఒక గొప్ప స్ప్లెండర్ లేక మెజెస్టీ అన్నటువంటి మాటను కూడా మనము చూస్తున్నాం. మ్యాగ్నిఫిసెన్స్ అన్నటువంటి మాటతో ఆ యొక్క వస్త్రమును గురించి వర్ణించడము జరిగింది ప్రియులారా. అటువంటిది అనగా
ఆయనలో ఉన్నటువంటి ఆ ఆశ ఒక గొప్ప అధికారము, లేక ఒక గొప్పతనము, లేక ఒక ఉన్నతమైనటువంటి ఒక స్థితి నా జీవితంలో నేను కలిగి ఉండాలి అనే ఒక హృదయపు అంతరంగపు గర్వము ఆయన జీవితాన్ని వెంటాడిందన్న విషయాన్ని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డ, చివరికి తను నడిపిస్తున్నటువంటి నాయకుని మాటను కూడా లెక్క చేయని స్థితిలోనికి ఆకాను జీవితం వెళ్ళిపోయినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డారా, ఆ వస్త్రము ఒక గొప్ప రాజరికానికి, ఒక ఉన్నతమైనటువంటి ఆధిపత్యానికి, గర్వముతో కూడినటువంటి ఉన్నతమైన స్థితికి ఆ వస్త్రము సాదృశ్యంగా ఉంది. అనగా ఆ ఆకాను యొక్క మనసులో ఆ యొక్క మనస్తత్వము కలిగినటువంటి వ్యక్తిగా ఆయన జీవితం ఉంది. కాబట్టి ఆ వస్త్రాన్ని ఆశించినట్లు ఆ యొక్క రాజరికానికి సంబంధించినటువంటి ఆ యొక్క వెండి బంగారమును ఆశించినట్లు దేవుని యొక్క వాక్యాన్ని బట్టి నేను జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డారా, ఆకాను ఏమీ బ్రతకలేని బీదవాడా, బ్రతకడానికి ప్రతికూలమైనటువంటి పరిస్థితిలో, దుర్బలమైనటువంటి స్థితిలో జీవిస్తున్నవాడా అని ఒకసారి గమనించినట్లయితే ఆ వ్యక్తి దొంగతనము చేయడానికి ఏమీ లేని వాడుగా ఉన్నాడా అని ఒకసారి మనము వాక్యములో గమనించినట్లయితే యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము 24వ వచనములో వాక్యంలో ఒక మాట చదవాలని ఆశపడుతూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డారా, తరువాత యెహోషువయు ఇశ్రాయేలులందరూ జెరాహు కుమారుడైన ఆకానును, ఆ వెండిని, ఆ పైవస్త్రమును, ఆ బంగారు కమ్మిని, ఆకాను కుమారులను, కుమార్తెలను, ఎద్దులను, గాడిదలను, మందలను, డేరాను, వానికి కలిగిన సమస్తమును పట్టుకొని ఆకోరు లోయలోనికి తీసుకొని వచ్చిరి. ప్రియమైన దేవుని బిడ్డారా, ఈ ఆకాను తనకున్నటువంటి కుమారులు, కుమార్తెలు మాత్రమే కాకుండా ఎద్దులను, గాడిదలను, మందలను కలిగినటువంటి ఒక ఆస్తివంతుడుగా, ఐశ్వర్యవంతుడుగా దేవుని వాక్యములో మనము చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆస్తి కలిగినటువంటి వాడు, ఐశ్వర్యము కలిగినటువంటి వాడు, ఉన్నతమైనటువంటి స్థితిమంతుడుగా ఉన్నటువంటి వాడు, కానీ హృదయములో ఉన్నటువంటి ఆ గర్వము ప్రియమైన దేవుని బిడ్డలారా ఆయన జీవితాన్ని నాశనము చేయడానికి, ఆయన జీవితము పతనమైపోవడానికి కారణం అన్నటువంటి విషయాన్ని దేవుని వాక్యము ద్వారా మనమందరము కూడా జ్ఞాపకం చేస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఫ్రాన్సిస్ ఏ స్కాఫర్ అన్నటువంటి ఒక స్కాలర్, ఫ్రాన్సిస్ ఏ స్కాఫర్ అన్నటువంటి ఒక స్కాలర్ తన రచనలో జాషువా అండ్ ద ఫ్లో ఆఫ్ బిబ్లికల్ హిస్టరీ అనే రచనలో ఈ మాట రాస్తూ ఉన్నాడు. సింపుల్ థెఫ్ట్ అండ్ ప్రైడ్ ఆఫ్ డిజైర్, సింపుల్ థెఫ్ట్ అండ్ ప్రైడ్ ఆఫ్ డిజైర్ డీప్ ఇన్ హిజ్ హార్ట్ అన్నటువంటి మాటను ఆ యొక్క ఫ్రాన్సిస్ అన్నటువంటి ఒక స్కాలర్ రాసినటువంటి ఆయన యొక్క రచనలో ఆకాను గురించి ఈ మాటను రాస్తున్నాడు. సింపుల్ థెఫ్ట్ అండ్ ప్రైడ్ ఆఫ్ డిజైర్ డీప్ ఇన్ హిజ్ హార్ట్ అన్నటువంటి మాటను చూస్తూ ఉన్నాం. అది సాధారణమైనటువంటి ఒక చిన్న దొంగతనముగానే కనబడవచ్చు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయనలో ఉన్నటువంటి ఆ గర్వముతో కూడినటువంటి కోరిక ఆయన హృదయపు లోతుల్లో పాతుకొని ఉందన్నటువంటి విషయాన్ని ఫ్రాన్సిస్ అన్నటువంటి తన యొక్క ఆ యొక్క రచనలో ఈ మాటను ఆకాను గురించి రాస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ షీనారు వస్త్రము చాలా అందమైనది, అద్భుతమైనది, చాలా విలువైనది. ఎందుకొరకంటే రాజులు సంపాదించుకునే ఆస్తులలో ఒక భాగముగా ఈ వస్త్రము ఉన్నట్లు మనమందరము కూడా చరిత్రను బట్టి జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రియమైన దేవుని సంగమ, ఉదయకాల సమయములో మనమందరము కూడా దేవుని యొక్క వాక్యపు వెలుగులో దేవునికి వ్యతిరేకమైనది, దేవునికి విరుద్ధమైనది, అది ఎంత విలువైనదైనా అది నా జీవితంలో దానిని ముట్టకూడదు అని దేవుని వాక్యం ద్వారా మనం నేర్చుకుంటున్నాం. ప్రియ దేవుని సంగమ, ఆకాను తన జీవితములో తన సేవకుడైనటువంటి యెహోషువ ద్వారా హెచ్చరించినప్పటికీ ఈ యొక్క శపితమైన దానిలో నుండి ఏది కూడా ముట్టవద్దని తెలియజేసినప్పటికీ తన పైన ఉన్న నాయకుడైన యెహోషువ మాటను కూడా లెక్క చేయని వ్యక్తిగా, పట్టించుకున్నటువంటి వ్యక్తిగా, తిరుగుబాటు చేసినటువంటి వ్యక్తిగా ఆకాను జీవితం ఉన్నట్లు దేవుని వాక్యం ద్వారా మనమందరము కూడా
జ్ఞాపకం చేయబడుతూ ఉన్నాం. ప్రియ దేవుని సంగమా, ఈ ఉదయకాల సమయంలో అటువంటి శాపగ్రస్తమైన వస్తువులు, శాపగ్రస్తమైన మనస్సు మన జీవితాలలో మనము కలిగి జీవిస్తూ ఉన్నామేమో వాక్యము ద్వారా దేవుడు మనతో ప్రశ్నిస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డారా, మరి దేవుని వాక్యంలో ఒక మాట చదవాలని ఆశపడుతున్నాను. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 18, 19 వచనములో ఈ మాటను చదువుతున్నాను. సామెతలు 16, 18, 19 వచనము. నాశనముకు ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు నడుచును. గర్విష్ఠులలో దోపుడు సొమ్ము పంచుకొనుట కంటే దీన మనస్సు కలిగి దీనులతో పొత్తు చేయుట మేలు అని దేవుని వాక్యము సెలవిస్తుంది. ప్రేమల దేవుని బిడ్డారా, ఆకాను తన హృదయములో గర్వించిన వాడుగా ఉన్నాడు. ఆయన దేవుని యొక్క మాటను లెక్క చేయని వ్యక్తిగా ఉన్నాడు. ఆ యొక్క గర్వమే తన నాశనముకు ముందు గర్వించిన మనసుతో, ధైర్యముతో ఆ శపితమైన వాటిని తీసుకోవడానికి ముందుకొచ్చినట్లు మనం చూస్తున్నాం. ప్రేమల దేవుని బిడ్డరా, దానికి ముందు గర్వము మన జీవితాలలో ఒకవేళ నడుస్తూ ఉన్నట్లయితే, గర్వముతో కూడినటువంటి మరి మనస్సు మన అంతరంగములో నివసిస్తూ ఉన్నట్లయితే, ప్రియ దేవుని బిడ్డారా, దేవుని వాక్యము సెలవిస్తున్న మాట, నాశనముకు ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు నడుచును. మన దేవుడు దీన మనస్సు కలిగిన వాడు. మన దేవుడు మరి దీనత్వం అన్నటువంటి వస్త్రమును ధరించినవాడు. కాబట్టి మనము మన జీవితాలలో గర్వమునకు బదులుగా దీనత్వము కలిగి, దీన మనస్సు కలిగి, మరి దీన మనస్సు అనే మనస్సును ఆయుధముగా ధరించుకొని మనము జీవించాలని దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది. గర్విష్ఠులతో దోపుడు సొమ్ము పంచుకొనుట కంటే దీన మనస్సు కలిగి దీనులతో పొత్తు చేయుట మేలు అని దేవుని వాక్యము సెలవిస్తుంది. ప్రియులారా, కాబట్టి ఏవి ఆశించాలనో, ఏవి ఆశించకూడదో, ఏది దేవునికి అయిష్టమైనది, ఏది నా దేవునికి విరుద్ధమైనది అని వివేచించే జ్ఞానము కలిగిన జీవితములో నీవు నేను ఉండాలని దేవుని వాక్యాన్ని బట్టి మనమందరము జ్ఞాపకం చేయబడుతున్నాం. ప్రియ దేవుని బిడ్డారా, ఆకాను యొక్క గర్వము, అహంకారము, లెక్క చేయని తనము, దేవుని యొక్క వాగ్దానము నెరవేర్చలేని స్థితిలో, అనగా యెహోషువకు దేవుడిచ్చిన మరి వాగ్దానము నీవు బ్రతుకు దినములన్నిట ఏ మనుషుడు నీ ఎదుట నిలువనేరడు అన్న వాగ్దానము కూడా నిరర్ధకమైపోయే విధంగా దానికి కారణముగా ఈ యొక్క ఆకాను అనే మనిషి తన రహస్యమైన శాపయుక్తమైనటువంటి పాపము అడ్డుగా నిలబడ్డదన్నటువంటి విషయాన్ని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ప్రేమన దేవుని బిడ్డారా, దేవుడు ఆయన మాట ఇచ్చి నెరవేర్చేవాడు. కానీ యెహోషువ జీవితములో ఆ చిన్న హాయి పట్టణము ముందు మరి తన సైన్యము పారిపోయి రావడానికి శాపగ్రస్తమైనది రహస్యముగా ఆకాను చేసిన పాపమే ఆ యొక్క స్థితిలోనికి, అనగా దేవుడిచ్చిన వాగ్దానము తాత్కాలికముగా నెరవేరకుండా ఆగిపోవడానికి ఈ యొక్క పాపము కారణమన్న విషయాన్ని దేవుని వాక్యాన్ని బట్టి మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రేమల దేవుని బిడ్డారా, దేవుడు నీ జీవితంలో ఒక శ్రేష్టమైన ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. దేవుడు నీ జీవితంలో ఒక ఉన్నతమైనటువంటి ప్రణాళిక కలిగి ఉన్నాడు. దేవుడు నీ భవిష్యత్తు పట్ల తన యొక్క చిత్తానుసారంగా నీ యొక్క జీవితాన్ని తన చిత్తానుసారంగా ఒక శ్రేష్టమైన విధానములో కట్టాలని నీ దేవుడు కూడా ఆశపడుతూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డారా, నీ దేవుని చిత్తము నెరవేరకుండా, నీ దేవుని యొక్క ఉద్దేశము, నీ భవిష్యత్తు కట్టబడకుండా నీ అంతరంగములో రహస్యమైనది, దేవునికి విరుద్ధమైనది, దేవుని చేత శపించబడినది ఏదైనా నువ్వు ఒకవేళ ఆకాను వలె నువ్వు దాచిపెట్టిన స్థితిలో నీ జీవితం ఉందా? ఉదయకాల ఆరాధనలో దేవుని వాక్యము ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. రహస్యమైనది, ఎవరు చూడలేనిది, భూమిలో త్రొవ్వి దాచిపెట్టినటువంటి ఆ స్థితిలో ఉన్నప్పటికీ కూడా ప్రేమల దేవుని బిడ్డారా, నీ దేవుడు నిశ్చయముగా దానిని బయటికి తీసుకొని రాగలిగిన సమర్థుడు అని ఆకాను జీవితము ద్వారా మనం చూస్తున్నాం. ప్రేమల దేవుని బిడ్డారా, ఇశ్రాయేలు ప్రజలందరినీ దేవుని ఎదుట తీసుకొని వస్తూ ఉన్నాడు. గోత్రముల వారిగా తీసుకొని వస్తూ ఉన్నాడు. యూదా గోత్రములో ఉన్నటువంటి ఆ ఆకాను అన్నటువంటి కుటుంబకులు పట్టబడే వరకు దేవుడు విడిచిపెట్టలేదు. ప్రేమల దేవుని బిడ్డారా, దేవుని వాక్యములో ఒక మాట నేను జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉన్నాను. మరి యోబు గ్రంథము
12వ అధ్యాయం 22వ వచనములో ఈ మాటను చదవాలని ఆశపడుతూ ఉన్నాను. యోబు గ్రంథము 12వ అధ్యాయము 22వ వచనములో, చీకటిలోని రహస్యములను ఆయన బయలుపరచును, మరణాంధకారమును వెలుగులోనికి నడిపించును అని దేవుని వాక్యములో మనం చూస్తున్నాము. లూకా 8:17లో కూడా ప్రియమైన దేవుని బిడ్డారా, బయలుపరచబడనిది ఏదియూ లేదు, రహస్యములో ఉన్న వాటన్నిటినీ దేవుడు బయటికి తీసుకొని రాబోతూ ఉన్నాడు అని దేవుని వాక్యంలో చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డారా, చీకటిలో రహస్యములో ఉన్న వాటిని కూడా నీ దేవుడు బయటికి తీసుకొని రాబోతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డారా, మరణాంధకారములో ఉన్న వాటిని వెలుగులోనికి నీ దేవుడు నడిపించబోతూ ఉన్నాడు. కాబట్టి నీ దేవునికి అసాధ్యమైనది, నీ దేవునికి విరుద్ధమైనది ఏదియూ లేకుండా నువ్వు జాగ్రత్త పడే వ్యక్తిగా ఉండాలని, నీ అంతరంగములో ఉన్నటువంటి నీ యథార్థమైనటువంటి హృదయపు స్థితిని సమస్తమును నీ దేవుని ఎదుట యథార్థముగా పెట్టి, యథార్థత కలిగి ఆయనకు లోబడి ఆయన అధికారము క్రింద నడుస్తూ మన శత్రువైనటువంటి అపవాదిని, వాని యొక్క సైన్యమును మరి ఓడించగలిగే ఒక శ్రేష్టమైన జయ జీవితములోనికి నీ జీవితం ఉండాలని నీ దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉదయకాల వాక్యాన్ని వింటున్న ప్రియ దేవుని సంగమా, మరి రహస్యమైన దానిని నీ దేవునికి తెలియకుండా నీ దేవుని మోసగిస్తూ నీ అంతరంగములో దాచిపెట్టడానికి ఒకవేళ నువ్వు ప్రయత్నిస్తూ ఉంటే నిశ్చయముగా ఆ కానువలే ఒకరోజు నువ్వు పట్టబడి దేవుని యొక్క ఉగ్రతకు పాలు పొందే స్థితిలో నీ జీవితం ఉంటుందని దేవుని సేవకునిగా నేను జ్ఞాపకం చేస్తున్నాను. యథార్థముగా హృదయములో ఉన్న వాటిని నీ దేవుని దగ్గర ఒప్పుకుంటూ నీ హృదయపు స్థితిని ఆయనకు చూపిస్తూ ఆయన అధికారము క్రింద నువ్వు నడవగలిగితే నిశ్చయముగా యెహోషువకి ఇచ్చినటువంటి వాగ్దానము దేవుడు నీ జీవితానికి ఇస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డారా, నువ్వు బ్రతుకు దినములన్నిట ఏ మనుషుడు నీ ఎదుట నిలువనేరడు. నిబ్బరము కలిగి ధైర్యము వహించి నువ్వు ముందుకు కొనసాగాలని నీ దేవుడు ఆశపడుతుండగా, నీ ఆత్మీయ జీవితములో అటువంటి శ్రేష్టమైన జయ జీవితము కలిగి నీ దేవుని మహిమార్థమై నీ జీవితాన్ని ముందుకు నడిపించే కృప పరిశుద్ధాత్మ దేవుడు చేరి ఉన్న మనందరికీ, ఈ యొక్క వాక్యాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రియ దేవుని బిడ్డలందరికీ పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితాలలో అటు వాగ్దానములు నెరవేర్చి ఫలింపజేసి ఆయన మహిమార్థమై ఈ లోకములో జీవింపజేసే కృప దేవుడు మనందరికీ అనుగ్రహింపచేయునుగాక. ఆమేన్. తలలు వంచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన మా దేవా, నీకు వందనాలు, నీకు స్తోత్రాలయ్యా. ఉదయకాల సమయంలో నాయన ఆకాను జీవితము ద్వారా నాయన మా జీవితాలను దర్శించినందుకు నీకు వందనాలయ్యా. దేవా, నీ ప్రజలైనటువంటి అయా ఇశ్రాయేలులందరూ నాయన హాయ్ అనే చిన్న పట్టణము ముందు దేవా అయా మరి ఓడిపోయినటువంటి స్థితిలో దేవా నాయన చనిపోయినటువంటి స్థితిలో ప్రభువా నీ ప్రజల జీవితాలు ఉన్నట్లు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు అయా. ఇశ్రాయేలీయులారా, మీ మధ్య శపితమైనది నిర్మూలము చేయు వరకు మీ శత్రువుల ఎదుట నిలువనేరరు అని నువ్వు హెచ్చరిస్తూ ఉన్నావు దేవా. మా జీవితాలలోనైనా నీకు వ్యతిరేకమైనది, నీకు విరుద్ధమైనది, శపితమైనది ప్రభువా మా జీవితాలలో, మా అంతరంగములో, మా హృదయములో, మా రహస్యమైన జీవితములో ఒకవేళ మేము జీవిస్తూ ఉంటే దేవా, నిశ్చయముగా అయా అపవాది అయినటువంటి అయా మా శత్రువు ఎదుట మేము ఓడిపోవలసిన వారముగా మేము ఉంటూ ఉన్నాం దేవా. నాయన ఆకాను వలె మా జీవితాలు ఉండకుండా నాయన మా కన్ను చూచిన వాటిని ఆశించి వాటిని తీసుకొని ప్రభువా అయ్యా నాయన మా జీవితంలో పతనమైపోకుండా దేవా అయ్యా నిశ్చయముగా మా హృదయములో దేవ యథార్థత కలిగి నీ ఎదుట నాయన మేము నమ్మకస్తులముగా యథార్థపరులముగా జీవించగలిగే కృప మాకు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం దేవా. నాయన మా శత్రువు అయినటువంటి అయా దుష్టుని ఓడించడానికి దేవా మీరు మా పక్షంగా ఉండాలని మీరు ఆశపడుతూ ఉన్నారు దేవా. నాయన మిమ్మల్ని కలిగి ప్రభువా లోకమును దేవా మేము జయించగలిగే విశ్వాసమును దేవా మీరు మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఈ యొక్క ఉదయకాల ఆరాధనలో ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న ప్రియ దేవుని బిడ్డలందరినీ దేవా అయ్యా మీరు జ్ఞాపకం చేసుకోనండి నాయన. వారి జీవితాలలో నీ ఎదుట నాయన యథార్థముగా జీవించడానికి దేవా ఒక శ్రేష్టమైనటువంటి జయ జీవితము కలిగి నీ కొరకు ఫలించడానికి నీ కృప మాకు అనుగ్రహింపచేయమని మరొకసారి దేవా చేరి ఉన్న మమ్మల్ని అందరినీ దేవా ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్న నీ బిడ్డలందరినీ కృపకు అప్పగించుకుంటూ సర్వశక్తి కలిగిన యేసు క్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.
మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము ఈ ఉదయకాల ఆరాధనను వీక్షిస్తున్న ప్రియ దేవుని బిడ్డలందరికీ, సార్వత్రిక సంఘమంతటికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడు నీడై నడిపించునుగాక. ఆమేన్.